వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఉదయకాల సమయంలో మరొకసారి అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము మన ఆధ్యాత్మిక పురోగతికి అది దోహదం చేసేదే. దేవుని వాక్యంలో నుండి ఈ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవడానికి 4 విషయాలు మనం గ్రహించాలి. మొట్టమొదటిది, గాడ్స్ గుడ్నెస్ ఈజ్ అన్చేంజింగ్. దేవుని మంచితనము అది మార్పు లేనిది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ప్రభు నమ్మదగినవాడు అన్న మాట ప్రారంభించబడింది. దాని ముందు అయితే అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహిస్తే ఆ ముందు ఉన్న వచనాన్ని ఏదో అది సూచిస్తూ ఉంది. కనుక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, మేము మూర్ఖులైన దుష్టుల మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తం మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అంటే అందరూ నమ్మదగిన వారు కారు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. కానీ నమ్మదగిన వాడు దేవుడు మాత్రమే. అయితే ప్రభువు నమ్మదగిన వాడు. అందరూ మనల్ని మోసం చేసిన, మధ్యలో వదిలేసిన, అనేక పర్యాయాలు మన ప్రతికూల పరిస్థితులను బట్టి విమర్శించిన దేవుడు మాత్రము ఆయన ఎన్నడూనూ మార్పు లేనివాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నవాడు, నమ్ముకొనదగిన దేవుడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గాడ్ విల్ గ్రాస్ప్ యూ. దేవుడు మిమ్మల్ని స్థిరపరచగలడు. దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన మిమ్మల్ని స్థిరపరిచి అన్న మాట కనిపిస్తుంది. స్థిరపరచుట అనేది బలపరచడానికి, దృఢపరచడానికి, స్థాపించడానికి వాడబడుతున్న పదం. ఒక పునాది ఎప్పుడైతే స్థిరమైన పునాది వేయబడతామో దానిపైన కట్టబడిన ప్రతి కట్టడము స్థిరంగా ఉంటుంది. కట్టడం స్థిరంగా ఉండాలి అని అంటే కింద పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన ప్రభువు మనకు పునాది, మన దేవుడు మనకు పునాది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా, మీరు క్రీస్తునందు నిలిచున్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే అన్న మాట కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి స్థిరత్వము అనేది దేవుని వల్లనే మనకు కలుగుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. గాడ్ గ్రాంట్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్. ఆయన దుష్టత్వం నుండి, దుష్టుని నుండి మనకు రక్షణను కలగజేసేవాడు. అందుకే 3వ అధ్యాయం 3వ వచనంలో దుష్టత్వం నుండి కాపాడును, పుట్టినోట్ల కింద దుష్టుని నుండి కాపాడును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మన ఆధ్యాత్మిక ప్రమాదాలన్నింటిలో నుండి దేవుడు మనల్ని కాపాడేవాడు, శోధనల నుండి మనల్ని కాపాడేవాడు. 4వది, గాడ్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. దేవుడు మనకు నమ్మకాన్ని, భరోసాని ఇచ్చేవాడు. అనేకమైన శ్రమల్లో నమ్మదగిన వాడుగా ఉన్నప్పుడు దేవుడు మనకు కలగజేసే ఉన్నతమైన కార్యం ఏంటంటే, నిరంతరము మనము నమ్ముకొనదగిన దేవుడిగా మనలో కూడా పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుడే కలగజేస్తా ఉన్నాడు. ఒకవేళ మనము స్థిరమైన కాన్ఫిడెన్స్లో లేకపోతే పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని స్థిరపరచినట్లుగా చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి ప్రమాదాల నుండి, దుష్టత్వం నుండి మమ్మల్ని విడిపించి స్థిరపరిచి కాపాడగలవన్న నమ్మకాన్ని మాలో కలగజేసినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.